ఈ 5 మాటలు ప్రతి ఇంట్లో వింటాం. కానీ పిల్లల మైండ్‌ని అవి ఎంత లోతుగా డ్యామేజ్ చేస్తాయో తెలుసా? పేరెంట్స్‌గా మనం ఒకటే కోరుకుంటాం. మా పిల్లలు బాగా ఎదగాలి, మా పిల్లల భవిష్యత్ బావుండాలి అని. కానీ నిజమేంటంటే మన ప్రేమ, మనం చూపించే విధానంలో మన కోపం, చూపించే మాటల్లో, మనం డైలీ మాట్లాడే కొన్ని సెంటెన్సెస్‌లో మనకు తెలియకుండానే పిల్లల మైండ్‌లో చాలా డీప్‌గా ప్రెజర్ చేస్తున్నాం. ఈ వీడియో ఎవరిని తప్పుపట్టడం కోసం కాదు. ఈ వీడియో జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే చేస్తున్నాను. పిల్లల మనసును డ్యామేజ్ చేసే 5 మాటల్లో మొదటిది నీకేమీ రాదు అనటం. ఇది చాలా కామన్ మాట. చదువులో తప్పు చేసినా, డ్రాయింగ్ సరిగ్గా చేయకపోయినా, ఏ ఇతర పని స్లోగా చేసినా సింపుల్గా అనేస్తాం నీకు అసలు ఏమీ రాదు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5th క్లాస్ చదువుతున్న అమ్మాయి మ్యాథ్స్లో రిపీటెడ్గా మిస్టేక్స్ చేస్తూ ఉంది. అప్పుడు వాళ్ళ అమ్మ రోజు అంటుంది, నీతో నాకు పెద్ద తలనొప్పి అయిపోతా ఉంది, నీకు అసలు ఏమీ రాదు, నువ్వు వేస్ట్, నువ్వేమీ చేయలేవు అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అమ్మతో ఇలా చెప్తుంది, అమ్మ నాకు మ్యాథ్స్ ట్రై చేయాలని ఇష్టం లేదు అని. అప్పుడు పిల్లల మైండ్ ఇలా నేర్చుకుంటుంది, నేను ఇన్క్యాపబుల్, నా వల్ల కాదేమో, అసలు నేనేమీ చెయ్యలేనేమో అని. దీన్ని చైల్డ్ సైకాలజీలో లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటారు. పిల్లలకు తెలివి ఉన్న ప్రయత్నం చేయటాన్ని ఆపేస్తారు. ఇది పిల్లలకు లాంగ్ టర్మ్ ఎమోషనల్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ టైంలో సెల్ఫ్ ఎస్టీమ్ పూర్తిగా పడిపోతుంది, ఫెయిల్యూర్ భయం పెరిగిపోతుంది. కొత్తగా పిల్లలు అసలు ఏమీ ట్రై చేయరు, సైలెంట్ అండ్ విత్డ్రాల్ చైల్డ్ అవుతారు. అసలు సొల్యూషన్ ఏంటి? పేరెంట్స్గా మనం పిల్లలను అనడం కాదు, వాళ్ళు చేసే పనిని క్రిటిసైజ్ చేయాలి. అదేలా అంటే నీకేమీ రాదు అనడం కాకుండా, ఇది కష్టం అనిపిస్తుంది కానీ నువ్వు ట్రై చేస్తే నేర్చుకోగలవు, యు ఆర్ కేపబుల్ అని ఎంకరేజ్ చేయాలి. రెండవది, ఆ పిల్లల్ని చూడు ఎంత బాగా చేస్తున్నారో అని ఇతరులతో కంపారిజన్ చేయడం. ఇది చాలా మంది ఇళ్లలో పేరెంట్స్ చాలా ప్రేమగా చెప్పే మాట, కానీ ఇదే మాట పిల్లల మైండ్ని లోపల నుంచి చెడగొడుతుంది. దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, రిలేటివ్స్ ఫంక్షన్లో కజిన్ టాపర్ అయితే అందరి ముందు అతన్ని చూడు ఎలా టాపర్ అయ్యాడో, నువ్వు ఉన్నావు, ఎందుకు నువ్వు అసలు ఏమీ కాలేదు అని అనటం. అప్పుడు పిల్లలు నవ్వుతున్నట్లు నటిస్తారు కానీ లోపల మాత్రం షేమ్, ఎంబారెస్మెంట్, యాంగర్ ఉంటుంది. కానీ అలా కంపారిజన్ చేయడం వల్ల పిల్లలు వాళ్ళ వాల్యూస్ని ఇతరులతో కంపేర్ చేయడం నేర్చుకుంటారు. ఆ టైంలో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, నేను ఎప్పుడు సెకండ్, నన్ను ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు అని డీమోటివేట్ ఫీల్ అవుతారు. అలా అవ్వడం వల్ల పిల్లలకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది, మోటివేషన్ కూడా డ్రాప్ అవుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, పిల్లలను ఇతరులతో పోల్చటం కాదు, వాళ్ళ ప్రోగ్రెస్తోనే కంపేర్ చేయాలి. అంటే వాళ్ళు టాపర్ వీళ్ళు టాపరం అనడం కాకుండా, నిన్నటి కన్నా నువ్వు ఈరోజు బెటర్ అయ్యావు, లాస్ట్ ఎగ్జామ్స్ కన్నా ఈ ఎగ్జామ్ నువ్వు బెటర్ అయ్యావు, నువ్వు చాలా బాగా ట్రై చేసావు, వెరీ గుడ్, కానీ ఇంకొంచెం ట్రై చేస్తే నువ్వే ఫస్ట్ వస్తావు అని ఎంకరేజ్ చేయాలి. మూడవది, నేను చెప్పిందే వినాలి అనడం. అంటే పిల్లలు పేరెంట్స్తో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చూస్తే పేరెంట్స్, మాకు తెలుసులే, నీకు అసలు ఏం తెలుసు, నువ్వు కామ్గా ఉండు అని అనటం. పిల్లలు ఒక్కసారి కాదు చాలా సార్లు ఇలాంటి మాటలు వింటారు. దానివల్ల పిల్లల డెసిషన్ మేకింగ్ నేర్చుకోలేరు, ఒబే చేయడం నేర్చుకుంటారు, క్వశ్చన్స్ అడగకపోవడం నేర్చుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫియర్ బేస్డ్ పర్సనాలిటీ. ఫ్యూచర్లో ఇండిపెండెన్స్, డెసిషన్ తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది, ఇతరుల మ్యానిపులేషన్కి సులభంగా లోనయ్యే వ్యక్తిగా మారే ప్రమాదం ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే కమాండ్ ఇవ్వడం కాదు, కాన్వర్జేషన్ పెట్టాలి. అంటే చెప్పిందే చేయాలి అనడం కాకుండా ఆల్టర్నేటివ్గా నీ ఒపీనియన్ చెప్పు, తర్వాత చూద్దాం అనాలి. ఇప్పుడు అబ్బాయిలు ఏడవకూడదు, అమ్మాయిలు ఇలా ఉండకూడదు అని చెప్తారు. అంటే అబ్బాయిలు ఏడుస్తే మగపిల్లాడు కదా, ఎందుకు ఏడుస్తున్నావు, ఆడపిల్లల్లాగా ఏడుస్తున్నావు అని అంటారు. అదే అమ్మాయిలు కోపం చూపిస్తే ఆడపిల్ల అనకుగా ఉండాలి కదా అని చెప్తారు. అంటే ఇక్కడ పిల్లల ఎమోషన్స్ సప్రెస్ అవుతాయి కానీ ఎమోషన్స్ టోటల్గా పోవు.
సప్రెస్ చేసిన ఎమోషన్స్ యాంగర్గా, ఫ్రస్ట్రేషన్గా, యాంగ్జైటీగా బయటపడతాయి. అప్పుడు పిల్లలకి యాంగర్ ఇష్యూస్, ఎమోషనల్ నమ్నెస్, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్, డిప్రెషన్ రిస్క్స్ వస్తాయి. ఈ టైంలో మనం పిల్లల ఎమోషన్ని వాలిడేట్ చేయాలి, బిహేవియర్ని గైడ్ చేయాలి. 5th, మన టైంలో ఇలా లేవు అని అనటం. అంటే పిల్లలు స్ట్రెస్ గురించి చెప్పినా మా టైంలో మేము కూడా ఇవన్నీ ఫేస్ చేస్తాం అని పేరెంట్స్ చెప్పడం. అప్పుడు పిల్లలు నా పెయిన్ వ్యాలిడ్ కాదు, నన్ను అసలు ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు అని ఫీల్ అవ్వడం. ఇలా అయితే ఎమోషనల్ డిస్టెన్స్ షేరింగ్ చేయడం కంప్లీట్గా స్టాప్ చేస్తారు. పేరెంట్ చైల్డ్ మధ్య గ్యాప్ కూడా వస్తుంది. ఆ టైంలో ఫస్ట్ వాళ్ళు చెప్పేది జెన్యూన్ ఇంట్రెస్ట్తో వినాలి, ఆ తర్వాతే గైడ్ చేయాలి. ఈ 5 మాటలు కొట్టినట్లు కనిపించవు, అరచినట్లు వినిపించవు, కానీ పిల్లల మైండ్లో చాలా లోతుగా డ్యామేజ్ చేస్తాయి. మనం పర్ఫెక్ట్ పేరెంట్స్ కావాల్సిన అవసరం లేదు, కానీ అవేర్ పేరెంట్స్ కావాలి. ఒక్క మాట మారిస్తే ఒక్క తరం మారుతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, కొంతమంది పేరెంట్స్కి, అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చేంజ్ అన్నది ప్రతి ఒక్క ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.